కోమలి అమ్మ పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది తన కూతురు ఎప్పుడు బయలుదేరుతుంది అని. హామా, ఇంకో అరగంటలో బయలుదేరుతున్నా, 1.5 గంటల లోపు వచ్చేస్తాము. దారిలో ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. అయితే మెట్రోలో రా అమ్మా. అమ్మ బ్యాగ్ లగేజ్ అవి ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే క్యాబ్ బుక్ చేశాను. నువ్వు టెన్షన్ పడుకో, నేను వచ్చేస్తాను. సరే కోమలి, త్వరగా వచ్చేమా, నేను భోజనాలు సిద్ధంగా ఉంచుతాను. కోమలి ఫోన్లో ఇంకేదో చెప్పబోయేలోపు ఫోన్ కట్ అవుతుంది. కోమలి పుట్టింటికి వెళ్లేందుకు అన్ని సర్దుతుంది. రింకు, నిషాకు వేసవి సెలవులు, అందుకే కోమలి కొద్ది రోజులు పుట్టింట్లో ఉండటానికి వెళ్తుంది. నేను ఆఫీస్ వెళ్లే పనిలో అర్జెంట్ గా ఉన్నాను, లేకుంటే కార్లో వదిలిపెట్టేవాడిని. నేను మధ్యలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నువ్వు జాగ్రత్తగా మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండు. తర్వాత మనం అలా తిరగడానికి సరదాగా వెళ్దాం. టేక్ కేర్ డార్లింగ్. కోమలి చాలా రోజుల తర్వాత వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. పిల్లల స్కూళ్లు ఇంకా పనుల వల్ల కోమలి మధ్య తమ పుట్టింటికి వెళ్లలేదు. ఇప్పుడు పిల్లలకు సెలవులు, అందుకే కోమలి కొద్ది రోజులు తమ అమ్మ వాళ్ళతో గడపడానికి వెళ్ళింది. తను ఇంట్లోకి వెళ్లగానే ఆమె వదిన సునీన ఇంట్లో లేదు. అమ్మమ్మ, నాకు మ్యాంగో మిల్క్ షేక్ కావాలి. అమ్మమ్మ, నాకు మ్యాంగో కావాలి. పిల్లలారా ఆగండి, నేను మీ ఇద్దరి కోసం మామిడి పళ్ళు ఇంకా మిల్క్ షేక్ తెస్తాను. అమ్మా, వదిన తన పుట్టింటి నుంచి ఇంకా రాలేదా? వస్తూ ఉండుండొచ్చు, నేను చెప్పాను నువ్వు వస్తున్నావని. కోమలి ఇంకా తన మాటైనా పూర్తి చేయకుండానే సునీన తన ఇద్దరు పిల్లలు విశాల్ దీపాలతో అక్కడికొస్తుంది. అరే అత్తయ్య, ఫ్రిడ్జ్ లో అన్ని మామిడి పళ్ళు మీ కూతురికే పెట్టేస్తున్నారా? మాకేమైనా ఉంచారా? ఎలా ఉన్నావు కోమలి? నమస్తే వదిన, నేను బాగున్నాను. అది పిల్లలు మామిడి పండ్ల కోసం. మామిడి పళ్ళ సీజన్ కదా, ఇక పిల్లలు తమ మామి ఇంటికి వస్తే మరి మామిడి పళ్ళు అయితే తింటారుగా. ఇవిగో చూడు, మా అమ్మ పూర్తిగా మగ్గిన దేశీ మామిడి పళ్ళు తినడానికి ఇచ్చింది. మొత్తం 5 కిలోలు. వెనక్ గల్లీలోనే మా ఇల్లుగా, అయినా కూడా మా అమ్మ నాన్న ఏదో ఒక సామాన్లు ఇస్తూనే ఉంటారు. ఇక నేను కూడా ఏదో ఒకటి అప్పుడప్పుడు తీసుకెళ్తా, ఒట్టి చేతులతో అయితే వెళ్ళను. సునీనా, కోమలి కూడా మామిడి పళ్ళు లిచీలు తీసుకొచ్చింది, ఫ్రిడ్జ్ లో పెట్టాను. మంచి పని చేసావు. ఎలాగో ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, కొద్ది రోజులు తినడానికి అడుగుతూనే ఉంటారు. సరే, నేను ఈ పళ్ళను ఫ్రిడ్జ్ లో పెట్టొస్తాను. సునీనా వంటింట్లోకి వెళ్తుంది. కానీ కోమలికి కోపం వస్తుంది. అమ్మా, అందుకే నేను ఇక్కడికి రాను. ఈసారి అస్సలు నాకు రావాలనిపించలేదు. ఇక సుధీర్ అన్నాడు బయటకు వెళ్దామని, కానీ నేను అన్నాను మొదట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కొద్ది రోజులు ఉండేసి తర్వాత బయటకు వెళ్దామని చెప్పాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక్కడికి వచ్చేసి. ఒకవేళ వదిన ప్రవర్తన ఇలాగే ఉంటే ముందే చెప్తున్నామా, నేను ఇంకెప్పుడు పుట్టింటికి రాను. ఇవన్నీ నేను భరించలేను. అరే సునీన మాటలు పట్టించుకోవద్దమ్మా, ఆమె అంతే. ఆమెకి ఎప్పుడు ఏం చెప్పాలనేది అర్థం కాదు. ఇక ఈ ఇల్లు నాది, మీ అమ్మది. నేను బతుకున్నంతకాలం నువ్వు నీ పుట్టింటికి వస్తావు అంతే, ప్రశాంతంగా ఉంటావు అంతే. ఒకవేళ మీ నాన్నే బతుకుంటే నువ్వు వచ్చిన సంతోషంలో క్షణం నిలిచేవాడు కాదు. కోమలి వాళ్ళమ్మ కళ్ళల్లో కన్నీరు రావడాన్ని చూస్తుంది. దాంతో కోమలి ఆ టైంకి సైలెంట్ అయ్యి మాటను మార్చేస్తుంది. అమ్మా, అన్నయ్యకు ఫోన్ చేయి, తనకు చెప్పు నా కోసం బెంగాలీ రసగుల్లా తెమ్మని, నాకు చాలా తినాలనుంది. అప్పుడే కోమలి అన్నయ్య వస్తాడు. అరే నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని, అందుకే వస్తూనే దారిలో బెంగాలీ రసగుల్లా తీసుకొచ్చాను నీకోసం. ఇదిగో తీసుకో, నీ ఫేవరెట్ బెంగాలీ రసగుల్లా, అది కూడా చిన్నవి. నమస్తే అన్నయ్య, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. అయితే నీకు గుర్తుంది నేను వస్తున్నానని? అమ్మ పొద్దున చెప్పిందమ్మా నువ్వు వస్తున్నావని. ఇంకా బావ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆయన బాగున్నారు. దేశీ నెయ్యి తెచ్చారా? మీకు చెప్పాను కదా దేశీ నెయ్యి అయిపోయింది తీసుకురమ్మని. అరే నేను మర్చిపోయా, సారీ. కావాల్సినవి మాత్రం మర్చిపోతారు నేను చెప్పినవి. చెల్లి కోసం అయితే రసగుల్లాలు మాత్రం బాగా తెస్తారు, మర్చిపోరు. ఇక దేశీ నెయ్యి ఏమీ నా కోసం అడగట్లేదు. రియా, నిషా నెయ్యితోని చేసిన పరోటాలని తింటారు. ఈ ఒక్కపూటకి నెయ్యి లేకపోతే ఏం పర్వాలేదు లేవదినా. ఒక పని చేద్దాము, పిల్లలకి రోటీలు చేసి పెడదాం. పప్పు చేశారు కదా, రోటీలు పప్పుతో పాటు చాలా బాగుంటాయి. లేదు లేదు, నా భర్త చెల్లి ఇంటికి వచ్చి వదినకి ఆ పిల్లలకి తినడానికి నెయ్యి లేకుండా చేసిందనేమాట. వెళ్ళి రవి, వెళ్ళి నెయ్యి తీసుకురా. వెళ్తున్నా. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మాటలని ఎందుకు తిప్పి చెప్తావు? రవి దేశీ నెయ్యి తేడానికి వెళ్తాడు. సునీన విడిగా బానే ఉంటుంది, కానీ పుట్టింటికి కోమలి వస్తే మాత్రం ఇంక ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే కోమలి పుట్టింటికి రావడానికి ఇష్టపడదు. కానీ కేవలం తన అమ్మ అన్నల కోసం మాత్రమే తను వస్తుంది. అమ్మ, నువ్వు గుర్తుపెట్టుకుని, కేవలం నీకోసం అన్న కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నా, లేకుంటే వదిన మాటలకు అస్సలు రాను. కోమలికి అసలు మనస్కరించడం లేదు తన వదిన ప్రవర్తన అనేది. ఒకరోజు అందరూ సరదాగా మాల్కి వెళ్తారు. నాన్న, మేం గేమ్ ఆడతాం. నాన్న పదండి. ఇప్పుడే కాదు పిల్లలు, తర్వాత వెళ్దాం. ముందు కొంచెం మనం అలా చుట్టేద్దాం మాల్ని. ఈ మాల్ ఎంత మారిపోయింది, అంతకు ముందుగానే చాలా పెద్దదైంది. బహుశా పెద్ద చేసినట్లున్నారు. ఇంకా పెద్ద చేసే ప్రయత్నంలో ఉన్నారు. మామయ్య మామయ్య, నాకు కోన్ కావాలి. నాకు ఐస్ క్రీమ్. ఇప్పుడే తెస్తాను, ఉండండి. ఇవాళ అందరం ఐస్ క్రీమ్ తిందాం. రవి అందరికీ ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. ఇక రింకు కూడా తనకిష్టమైన కోన్ ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. పదండి పిల్లలు, ఇప్పుడు అందరం గేమ్ పార్లర్ కి వెళ్దాం. అక్కడ అందరం ఆడుకుందాం.
రవి అందర్నీ గేమ్ పార్లర్కి తీసుకెళ్తాడు. కానీ అక్కడ అది క్లోజ్ అయి ఉంటుంది. భయ్యా గేమ్ పార్లర్ మూసేశారు. హా భయ్యా ఈ రోజు పని నడుస్తుంది అందుకే బంద్. సారీ పిల్లలు, గేమ్ పార్లర్ క్లోజ్ కదా, అలా తిరిగేసి వెళ్ళిపోదాం ఇంటికి. రవి అందరితో ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఇంటికి రావడంతోనే సునైన కోపంతో తన గదిలోకి వెళ్తుంది. ఇంకా రవితో పెద్దగా గొడవ పడుతుంది. సునీనా నువ్వెందుకు గొడవ చేస్తున్నావు? నేను గొడవ పెట్టుకుంటున్నానా? నేను మీ చెల్లి వాళ్ళ పిల్లల వల్ల ఇదంతా. మీకేమో విషయాలు దీపు ఏమడిగినా పట్టించుకోరు. గేమ్ పార్లర్కి వెళ్దామంటే అస్సలు పట్టించుకోలేదు. కానీ నీ చెల్లి పిల్లలు ఐస్ క్రీమ్ అనగానే ఓ కొనిచ్చారు. నీ చెల్లెలకు కూడా అదే కావాలండి. ఓ మన ఇద్దరి మధ్య గొడవ. తను వస్తేనే చాలు మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసింది మహాతల్లి. నోర్ ముయ్ సునీనా, కోమలి నీ మాటలు వింటుంది. తను ఎంత బాధపడుతుంది ఆలోచించావా? కోమలి ఇంటి ఆడపడుచు, నా చెల్లెలు. ఒకవేళ మీ ఇంట్లో నీ పట్ల ఎవరైనా ఇలాగే చేస్తే నీకెలా ఉంటుంది? సునీనా కాస్త ఆలోచించు. లే స్పృహలోకి రా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ రోజు. ఇంకా కాసేపటికి సునైన కోపం తగ్గుతుంది. రవి అన్నయ్య విశాల్ దీపు అడ్మిషన్ గురించి సుధీర్ స్కూల్లో మాట్లాడేశాడు. మీరిక టెన్షన్ పడకండి. ఇక వీళ్ళ అడ్మిషన్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అవి స్కూల్లో ఫిలప్ చేస్తే సరిపోతుంది. అది కూడా సెలవుల తర్వాత. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు సుధీర్ చూసుకుంటాడు. ఓ బాబాకి నా తరపున థ్యాంక్స్ చెప్పమ్మా. అలాగే నేను కూడా పర్సనల్ గా కాల్ చేస్తాను. పిల్లల విషయంలో చాలా టెన్షన్ పడిపోయాను. సుధీర్ నిజంగా చాలా గొప్ప మనసు. కోమలి వెళ్లిపోతుంది. రవి సునైన అన్న మాటలు తన బాధ పెట్టాయి. హా అన్నయ్య, నా మనసుకైతే చాలా బాధగా ఉంది. ఇక మీరు నా వల్ల గొడవ పడొద్దు ప్లీజ్. నేను ఇంకా మీకు వదినకు మధ్య గొడవలకు కారణం అవదలుచుకోలేదు. క్యాబ్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాను. కోమలి తన బ్యాగ్ తీసుకుంటూ ఉండగా సునైన తన చేయి పట్టుకుని ఆపుతుంది. కోమలి సారీ, నా వల్ల నీ మనసు బాధపడింది. నాకు తెలుసు నేను నిన్ను చాలా తప్పుగా అన్నాను. కానీ నువ్వు నా మంచి గురించి ఆలోచిస్తున్నావు. అలా సడన్ గా వెళ్ళొద్దు. సుధీర్ అన్న ఏమనుకుంటాడు? కొన్ని రోజులు ఇంకా ఉండు. పిల్లలు చాలా ప్రేమ తన మేనమామ ఇంటి నుంచి పొందాలి కదా, వాళ్ళని అలా నేను వెళ్ళనివ్వను. నాకు తెలుసు నేను కోపంలో చాలా తప్పుగా మాట్లాడాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించు ప్లీజ్ కోమలి. వదినా ప్లీజ్, నన్ను మీరు క్షమాపణ అడగొద్దు. మీరు నాకన్నా పెద్దవారు. ఇప్పుడు అన్ని అబద్దాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒకరినొకరు హత్తుకున్నారు. బంధాలు ఇప్పుడు చాలా గట్టిపడ్డాయి. ఇక ఇప్పుడు సునైనకు కూడా అర్థమైంది తను ఒక ఇంటి కూతురని, అలాగే కోమలి కూడా ఈ ఇంటి కూతురని. తన్ని తన ఇంట్లో ఎవరైనా అలా అవమానిస్తే తనకెలా బాధ కలుగుతుందో అలాగే కోమలికి కూడా అనిపిస్తుందని. ఇక సునైన తన ప్రవర్తనను మార్చుకుంటుంది. ఇక బంధంలో అపార్థాలన్నీ తొలగిపోయాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. రిధి, నిధి, ప్రీతి ఎక్కడున్నారు? రండి భోజనంకి. వస్తున్నా అమ్మా. వందన గొంతు వినగానే ఆమె ముగ్గురు కూతుర్లు రిధి, నీతి, ప్రీతి ముగ్గురు ఇంటివైపు నడుస్తారు. రిధి ఎప్పుడూ మధ్యలో నడిస్తే నీతి, ప్రీతి మాత్రం భుజం పట్టుకొని అటు ఇటు నడిచేవారు. నిజానికి నీతి, ప్రీతికి కళ్ళు కనిపించేవి కాదు, కానీ నడవగలిగేవారు. రిధి మటుకు నడవలేకపోయేది. ఆమె ఒక కర్ర సహాయంతో నడిచేది, మరియు రీతి, ప్రీతి ఆమె సహాయంతో నడిచేవారు. ఎన్నిసార్లు చెప్పాను ఎక్కువ దూరం నడవకండి అని. రీతి అక్క తోడుగా ఉంది కదా. అరే ఎంతకాలమని ముగ్గురు కలిసే ఉంటారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అప్పుడేం చేస్తావు? అయితే మేం పెళ్ళే చేసుకోము. రీతి అక్క భుజం పట్టుకొని ఎప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం. వందనకి కొడుకులెవరూ లేరు. ముగ్గురు కూతుర్లే ఉన్నారు, వాళ్ళు కూడా వికలాంగులు. ఈ విషయంకై వందన ఇప్పుడు బాధపడుతూ ఉండేది. వందన భర్త శ్యామ్ ఒక చిన్న రైతు. చాలా కష్టపడి అతను ఆ ముగ్గురు కడుపు నింపేవాడు. అయితే ఒకరోజు, రీతి ఎక్కడున్నావు? అమ్మా నేను రోటీ చేస్తున్నాను. అరే రోజు నువ్వే పనిచేస్తూ ఉంటావు. నీ ఇద్దరు అక్కజల్లులకు కూడా ఏదో ఒకటి కొంచెం నేర్పించు. అమ్మా నేనున్నాను కదా, అయినా వాళ్ళిద్దరూ ఎలా పనిచేస్తారు? అలా కాదు తల్లి, నీకు పెళ్ళైపోతే వాళ్ళిద్దరికి కూడా ఏదో ఒకటి చూసి చేసేస్తాను కదా. అందుకే ఇలా ఎంతకాలం గడుస్తుంది. గుడ్డి వాళ్ళు కూడా తమ పనులు చేసుకుంటారు కదా. మనమైతే అంత డబ్బున్న వాళ్ళం కాదు కదా ఇంట్లో పనంతా పని వాళ్ళు చేసేటట్టు. అమ్మా వాళ్ళు ఎలా చేస్తారు చెప్పు? నువ్వే ఆలోచించి. నీ కళ్ళు లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది అది పంచదార ఉప్పు అని? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎలా తెలుస్తుంది అది క్యారెటో లేదా ముల్లంగియో అని? నేనైతే ఒకటే చెప్తా, మీరు నా పెళ్ళే చెయ్యొద్దు. నేను డబ్బులు సంపాదించి అందరినీ బాగా చూసుకుంటాను. రీతి మాటలు విని వందన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ విషయం నీతి, ప్రీతి కూడా విన్నారు, మరియు వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రం, అమ్మా నాన్న మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. అయితే మేము ముగ్గురు అక్కచెల్లెం పెళ్ళే చేసుకోము, లేదా ముగ్గురున్న ఇంట్లో చూసి మాకు సంబంధం చేయండి. మాకింకేమీ వద్దు. డబ్బు ఉన్న ఇల్లు లేదా అందమైన అబ్బాయిలు. మమ్మల్ని మాత్రం వేరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను లేకుండా వాళ్ళు కూడా ఉండలేరు. ఆమె ఉద్దేశం తల్లిదండ్రులిద్దరికీ అర్థమైంది. అయితే ఒకరోజు శ్యామ్ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చారు. వింటున్నావా? నేను ఒక శుభవార్త తెచ్చాను. ఏంటో త్వరగా చెప్పు.
అక్కడ కృష్ణపట్నం ఉంది కదా, కృష్ణారావు గారి కుటుంబం అంతా ఉంటుంది. అతనికి 3 పిల్లలు, 3 పెళ్లి కాలేని వాళ్ళు. అతను వాళ్ళందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అతని పిల్లలతో మన పిల్లల సంబంధం కదిరిపోతే వాళ్ళు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మనతో సంబంధం కలుపుకుంటారా వారు? అరే, అదే కదా నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవుడి లీలే అనుకో. అది వాళ్ళ 3 కూడా కొంచెం తక్కువ కనిపిస్తుంది, అందుకని వాళ్ళు ఒప్పుకోవచ్చు. అవునా? అయితే వాళ్ళతో కొంచెం మాట్లాడండి. మరుసటి రోజు శ్యామ్ కృష్ణారావు ఇంటికి వెళ్తాడు మరియు కూతుర్ల సంబంధం గురించి మాట్లాడతాడు. కృష్ణారావు ఇక ఏం ఆలోచించకుండా ఈ సంబంధానికి ఒప్పుకొని పెళ్లి పనులు మొదలుపెట్టాడు. 3 ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. సరిగ్గా ముహూర్తానికి ముందు. ఒక్క నిమిషం పంతులు గారు, మరీ అంత తొందర ఏముంది? అయితే శ్యామ్ గారు, కొంచెం మా కట్న కానుకల గురించి చెప్తారా? అది కట్న కానుకల గురించి ఏం మాట్లాడుకోలేదు కదా కృష్ణారావు గారు. నా స్తోమతకి తగినట్లు నేను చేస్తూనే ఉన్నాను. అయినా మేము మా గురించి ఏమైనా అడుగుతున్నామా ఏంటి? మీరు మీ 3 పిల్లల్ని ఇస్తున్నారు. రేపు వాళ్ళు ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే ప్రతిసారి ఆటోలు మరియు బస్సులు వెతుక్కుంటూ వెళ్తారా ఏంటి? అయితే మీరు ఒక పని చేయండి, ఒక కారును కొనివ్వండి. అందులో ఒక 7 పడితే సరిపోతుంది. చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. కానీ నేను అలాంటి కారు చాలా ఖరీదుంటది. నాలాంటి పేదవాడి ఎక్కడి నుంచి తెస్తాడు కృష్ణారావు గారు? అరే, ఇప్పుడే ఇవ్వమని ఎవరు చెప్పారు మీకు? అయినా మీ 3 అమ్మాయిల్ని మేము పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నాం, అంతే కదా. సరిగ్గా 1 నెల తర్వాత మీరు కారు తీసుకురండి. ఒకవేళ తీసుకురాలేకపోతే అప్పుడు నీ కూతుర్లను వెనక్కి తీసుకువెళ్ళు. ఎంత స్వార్థపరుడేమేంటి నువ్వు కృష్ణారావు? నీ కొడుకులు పెళ్లి చేయడానికి వచ్చావా లేదా వ్యాపారం చేయడానికి వచ్చావారా? పెద్దయినా నువ్వు ఊరుకో. వాళ్ళ మీద అంతే ముద్దొస్తే ఈ కుంటిదాన్ని గుడ్డు వాళ్ళని నువ్వే మీ ఇంటికి తీసుకెళ్ళు, నీ కోడలను చేసుకొని చేయిచ్చేద్దును. కానీ నాకు ఉన్నది ఒకటే కొడుకు. ఒకవేళ 3 ఉంటేనా నీ కళ్ళ ముందే వాళ్ళతో పెళ్లి చేదును, మరియు నిన్ను చెప్పుతో కొట్టి మరి ఊరి నుంచి బయటికి పంపేవాడిని. ఎంత ఆలోచించడం దేనికి? అయితే నేనైతే వెళ్తున్నాను. వెతుక్కో. అయితే ఇప్పుడు ఒక కుంటి 2 చోటి వాళ్ళ కోసం పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకునేవాడిని. నాన్న విమల్, ఇటురా. శ్యామ్ బాబు, చెప్పు. నీ 3 కూతుర్లో నా కొడుకుకి ఇచ్చి ఎవరిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. పెద్దయినా, మీరు ఇలాంటి సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ మేము ఒకరినొకరు వదిలి ఉండలేము. నా చెల్లెలు నా మీద ఆధారపడి ఉన్నారు. అయితే మేమందరం ఒకే ఇంటికి వెళ్తాము, లేదా? పెళ్ళైతే జరిగి తీరుతుంది తల్లి. ఈ మూర్ఖుడైన కృష్ణారావు ఎదుటే అవుతుంది. శ్యామ్ అన్న నాకు ఒకగానొక కొడుకు. మీకు కొంచెం వింతగా ఉండవచ్చు, కానీ వేరే దారి లేదు. నేను మాట ఇచ్చాను కాబట్టి నీ 3 కూతుర్లని నా కోడల్ని చేయమని నేను నిన్ను అడుగుతున్నాను. అయితే మీరు ఒప్పుకున్నట్లేనా? పెద్దయిన మాటలు విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆమెను పట్టుకుని నీతి ప్రీతి ఆ పెద్దాయన కాళ్ళ మీద పడి కృతజ్ఞత తెలిపారు. ఆ విధంగా 3 ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారు. మరియు ఈ విధంగా 3 అక్కచెల్లెలు అగ్నిసాక్షిగా అతన్ని పెళ్లి చేసుకున్నారు. మరియు 3 పిల్లలకి ఒక భర్త. మరియు కృష్ణారావు తన 3 కుమారులను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఖాళీ చేతులతో పరువు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.